నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని జాతర కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలలో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హీటర్ అందించిన కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినులు. భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్చల్. రానున్న సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులందరికీ సురక్షితంగా సౌకర్యవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నత స్థాయి సమీక్ష. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని జాతర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోదావరికనిలోని గోదావరి నది తీరం వద్ద కొత్తగా సమ్మక్క సారలమ్మ జాతరలో పనులు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పైడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఎత్తుపెంచారు. కాగా బుధవారం జాతర కార్యనిర్వహణాధికారి కాంతారెడ్డి, జాతర కమిటీ అధ్యక్షులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి, జాతర కమిటీ సభ్యులు మేడారం నుంచి వచ్చిన కోయ పూజారులతో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పూజా కార్యక్రమాలు చేపట్టి అమ్మవార్ల విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ హాజరై సమ్మక్క సారలమ్మ, పైడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో గోదావరి నది తీరాన ప్రతి ఏటా మేడారం తర్వాత మినీ మేడారంగా పిలువబడుతూ లక్షలాది మందితో జాతర బ్రహ్మాండంగా జరుగుతూ వస్తోందని, గతంలో జాతర సమయంలో సింగరేణి, ఎన్టీపీసీ, మున్సిపల్ సహకారంతో నిధులతో అభివృద్ధి చేయడం వదిలివేయడం జరుగుతోందని, కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు మొక్క రాజయ్య, బంగారి రాజయ్య, పారుపల్లి రాజలింగం, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తాఫా, పెద్దెల్లి ప్రకాష్, తేజస్విని, సింగరేణి శ్రీనివాస్, ఏబీసీ రెడ్డి, కొలిపాక సుజాత, జాలి రాజమణి, దాసరి విజయ్, గుండేటి రాజేష్, బాలరాజు కుమార్, దాసరి ఉమాదేవి, గోదావరికని ఏసీపీ మడతా రమేష్, 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తూ ఉన్నారు శాశ్వత నిర్మాణాలు అనేక సంవత్సరాలుగా, సుమారుగా 35 సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ తాత్కాలికంగా చేయడం, దాన్ని వదిలేయడం, అనేక సింగరేణికి సంబంధించిందో, మున్సిపల్ సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టడం, పండగ అయిపోగానే దాన్ని వృధాగా వదిలేయడం. ఇవాళ కమిటీ కానీ శ్రీనివాసరెడ్డి గారు మరి వారు ప్రత్యేకంగా చెప్తే, నేను శాసనసభ్యుడైన వెంటనే 2 సంవత్సరాల పూర్వం అప్పటికప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశాం. లక్షలాది మంది జనం, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వారు దేవతల దర్శనం చేసుకొని సంతోషంగా వెళ్ళడం మనం అందరం చూసినాం. ఈసారి ఇంకా బ్రహ్మాండంగా చేయాలి, శాశ్వత నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో పనిని మొదలుపెట్టాం.
చూస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా వస్తూ ఉంది. కానీ ఇంకా పూర్తి శాశ్వతం కావాలంటే ఇంకా సమయం కావాలి. మరి వచ్చే ఈ ఉన్న దాంట్లోనే పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈరోజు మరి సమ్మక్క సారమ్మలు ఈరోజు మళ్ళీ ఈ పుణ్యక్షేత్రానికి రావడం, ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పూజా కార్యక్రమాలు చేశాం. దీంట్లో ప్రధాన భాగస్వాములు సింగరేణి, మున్సిపల్, గవర్నమెంట్, అన్ని సెక్టర్స్ కూడా ఎన్టీపీసీతో సహా ఈ యొక్క ప్రాంతంలో అన్ని నిర్మాణాలు చేయడానికి, అద్భుతమైన కార్యాచరణ చేయడానికి సహకరిస్తూ ముందుకు పోతున్న తీరుకు వారికి మనస్ఫూర్తికంగా యావత్ రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా రామగుండంలో వచ్చిన అమ్మలకి మరి మీరందరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఇంటిళ్ళ పాదిగా ఈ ప్రాంతాల్లో ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో అత్యద్భుతంగా చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరి దీంట్లో భాగస్వాములై ఈ జరగబోతున్న ఈ రోజు నుంచి ప్రారంభమైన కార్యక్రమాన్ని దిగ్విజయంగా, శాంతియుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ, రానున్న 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రంగంపల్లిలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా అందించిన 5,000 లీటర్ల సామర్థ్యం గల హీట్ పంప్ సరిగ్గా పనిచేస్తుందా, పిల్లలకు ఉపయోగపడుతుందా అనే వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా చదువుతున్నారో, పిల్లలకు స్టడీ అవర్స్ సరిగా జరుగుతున్నాయా వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి ఇంటర్ విద్యార్థినులు బాగా చదువుకొని ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన ఆహారం అందించాలని గురుకులంలోని వంటశాలను పరిశీలించిన కలెక్టర్ కూరగాయలు, పండ్లు, పాలు, సన్నబియ్యం, ఇతర పదార్థాలు సరిగ్గా సరఫరా అవుతున్నాయని వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు తాజా కూరగాయలు మాత్రమే ఆహారంలో వినియోగించాలని, స్టోర్ చేసిన ఆహారం పిల్లలకు అందించవద్దని, ఎప్పటికప్పుడు వేడివేడిగా అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలకు 5,000 లీటర్ల హీటర్ అందించినందుకు విద్యార్థులు కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG1 వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిర్వహించబడుతున్న కంపెనీ స్థాయి హాకీ క్రీడా పోటీలు బుధవారంతో ముగిశాయి. RG1 సింగరేణి స్టేడియం గ్రౌండ్లో కంపెనీ స్థాయిలో Border State Area Hospital, Bellanpalli. MD Chand Pasha, K. Naresh Kumar, Head Overman, Kairagura, Gadam Murali Krishna, Senior Assistant, SK Ankush, Senigarapu, Krantik Kiran, leading player of Singareni team, sir. P. Kranti Kumar. కప్పు తిప్పరా SRP Communication Cell. SRP. Jai SRP. Jai Singareni. Jai Hockey. వాళ్ళందరికీ సహకరించిన మన జిఎం సార్ గారికి, వారి బృందానికి, మా స్పోర్ట్స్ మెన్ సర్కానికి సహకరించిన ఈ లైటింగ్ అవ్వచ్చు అండ్ వాటర్ ఫెసిలిటీస్ అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరు పనిచేసిన వాళ్ళందరికీ మా స్పోర్ట్స్ మెన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ ఈ గారి స్పీచ్ ఉంటుంది, తర్వాత ప్రెస్ ఉంటుంది. స్పోర్ట్స్ సూపర్వైజర్ దయచేసి ఎవరైనా ఉంటే మాట్లాడు. సూపర్వైజర్
వేదిక ఉన్నటువంటి గౌరవ జనరల్ గారు, అలాగే వేదిక నిలిచిన ఆఫీసర్స్ మరియు యూనియన్ నాయకులు మరియు స్పోర్ట్స్ నేషనల్ హాకీ రెఫరీస్ అలియా సార్ మరి వారి బృందానికి, మరి ఇక్కడ విన్నర్స్ రన్నర్స్ క్రీడాకారులందరూ ఉద్దేశించి సార్ మా ప్రాముఖ్యంగా కంపెనీ వాతావరణంలో చూడటం జరిగింది నిన్నటి నుంచి ఈ రోజు వరకు. హాకీ ఒకటి ఏంటంటే ఏ మాత్రం ఏ ఘటన జరగకుండా, ఏ మాత్రం వివాదం జరగకుండా ఈ రకంగా చేసుకోవడం జరగడం మాకు సంతోషంగా ఉన్నది. మీ యొక్క 2 రోజులలో దానికి అభినందిస్తున్నాను. ఈ మన యొక్క ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేశారో, అట్లే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీ ఎస్ఆర్బి టీం ఎవరైతే ఉన్నారో వారి అభినందనలు. వారు ఇందాకనే పాసినెట్ గారు కామెంట్ చేస్తుంటే డిఫెన్స్ కానీ, అఫెన్స్ కానీ, పాసింగ్ కానీ అన్నిటి లక్షణాల్లో అన్నిటి క్వాలిటీస్ ముందు ఉండడం అని, దీన్ని ఇదే టీమ్ స్పిరిట్ ని కంటిన్యూ చేయండి. అట్లే రన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ఆర్ బెల్లంపల్లి మంద, మరి మీరు కూడా అద్భుతమైన దాన్ని చేయడం వల్లనే మీరు ఫైనల్స్ చేరుకోగలిగారు. స్పోర్ట్స్ లో ఏ కొంచెంలో అయితే బాల్ ఎగిరి పడితే 6, దాటితే 4, మధ్యలో ఆపితే 1 సింగల్. సో స్పోర్ట్స్ లో ఇది సహజమే, బట్ ప్రయత్నం చేయడము అది లక్షణం, అది ముందు, అది స్పోర్ట్స్ స్పిరిట్ ఎప్పుడు మనము కోల్పోవద్దు. అట్లనే మాకు చాలా సంతోషంగా ఉంది ఆజీవన్ ఏరియాలో ఈ యొక్క స్పోర్ట్స్ ని పెట్టుకోవడం గత 2 రోజులుగా. మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు సంతోషాన్ని ఇచ్చింది, మరింత ఇట్లనే ముందుకు తీసుకోవాలి. మిత్రులారు, మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటే ఏమంటే, ఒక ఉదాహరణ స్పోర్ట్స్ ని ఎట్లా మనం ముందుకు తీసుకోవచ్చు. వనింగ్లలో మల్లికార్జున తను ఒక్కడే, మనం ఆర్గనైజేషన్ అది ఏం చేయొచ్చు అంటే, తను ఒక్కడే ఫస్ట్ వనింగ్లలో లీగ్ క్రికెట్ మ్యాచ్లు పెట్టుకున్నాడు. ఎంతమంది ఉండే, ఎన్ని టీమ్స్ ఉండే? 4 టీములు వనింగ్లలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత తను ఒక్కడు కొంచెం మంది దగ్గర సపోర్ట్ తీసుకుని ఆర్జీవన్ ఏరియా మొత్తానికి లీగ్ మ్యాచ్లు పెట్టిండు. ఒకసారి మనము స్పోర్ట్స్ ని ఎట్లా ముందరికి తీసుకోవచ్చు, లైక్ మైండెడ్ వాళ్ళందరూ కలిసి అనే దానికి మన ముందర ఉదాహరణ అభినందిస్తున్నా. అంటే ఈ రకమైన దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కంపెనీ చేసేది ఒక ఎత్తు అయితే, మనం స్పోర్ట్స్ మెన్ గా లేదా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళుగా మిగిలిన వాళ్ళు ఈ రకమైన దాన్ని ఎంకరేజ్ చేసి మనము దీన్ని చేయడం వల్ల దాదాపు 1-2 నెలలు ఇట్లా. ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు మేము ఆడతాం అంటుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ప్రెస్ అండ్ మీడియా కూడా మీ టీంతో, సింగరేణి టీంతో ఆడదాం అంటున్నారు. అట్లాంటి టీమ్స్ ని మనం క్రికెట్ కూడా చేసుకునే యొక్క ఆలోచన ఉంది. ముందు చేయాల్సిందిగా మల్లికార్జున గారిని మన స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తాం. ఈ రకంగా స్పోర్ట్స్ అనేవి వివిధ వాళ్ళు పీజీ కాలేజ్ వాళ్ళతో మనం ఆడవచ్చు, ఎందుకు ఆడకూడదు. ఇట్లా వివిధ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారు వారు కూడా మనకి కోఆర్డినేట్ చేస్తారు. ఇది ఉదాహరణ. అంటే కంపెనీ చేస్తూ మనము స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళుగా ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా చేద్దాం. సింగరేణి కాలరీస్ కంపెనీ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ యొక్క కల్చర్ ని, స్పోర్ట్స్ మెన్ ని ఎంకరేజ్ చేసే దిశలోనే ఉన్నది. దానికి మనము పైన మేనేజ్మెంట్ కి మనందరం ఒకసారి కృతజ్ఞతలు తెలుపుదాం. ఇంకా ముందుకు తీసుకోవడం కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. ఇదే రకంగా మనము ఇక్కడనే ఈ యొక్క ప్రిపరేటరీ మ్యాచ్లు అయితే ఉన్నాయో మనము కోచింగ్ చేయడం, అది ఇక్కడ. ఈ రోజు పెద్దపల్లి జిల్లాకు రామగిరి కిల్లా జిల్లాగా నామకరణం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట సత్యనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మరియు ఒర్రె సదయ్య తదితరులు పాల్గొన్నారు. కల్వచెర్ల గ్రామం ఏదైతే ఉన్నదో, మా తాతలు, ముత్తాతలు, మా తండ్రులు, మా అన్నదమ్ములు, మేమందరం కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి కల్వచెర్ల ప్రజానికం అందరం కూడా కలిసి ఇవాళ రామగిరి గుట్ట అభివృద్ధి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమంలో సంకల్పం చేసినాము. గత 2 సంవత్సరాల సంది దాని అభివృద్ధి దానికోసమే కష్టపడి తిరుగుతున్నాము. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఒక్కొక్కటి మెట్టెక్కుతుంది. అక్కడ అంచెలంచెలుగా ఆ ప్రాంతం అంతా కూడా రామగిరి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికే రాముని గుడి కోసం సర్వే అయిపోయింది, ఆంజనేయ స్వామి గుడి కోసం సర్వే అయిపోయింది, తర్వాత శివుని గుడి కోసం కూడా సర్వే కావడం జరిగింది. కాబట్టి మేము అందరం కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలతో అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి మరి వారి యొక్క సంక్షేమంతో ముందుకు పోతుందని ఆలోచించుకొని ఇలా ఇక్కడ ఈ వీడియో చేయడం జరిగింది. వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మహిళ కత్తి పట్టుకుని చేసిన హంగామా కాసేపు హైటెన్షన్ కు గురి చేసింది. జ్యువెలరీ షాప్ ముందు కత్తితో హల్చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడున్న వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు.
భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంటపడడంతో భర్త జ్యువెలర్ షాప్లో దాక్కున్నాడు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ సిటీలోని కొత్తవాడకు చెందిన శ్రీకాంత్కు నరసంపేటకు చెందిన జ్యోత్స్నకు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి వైష్ణవి అనే కూతురు ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది. మరోవైపు జ్యోత్స్న మానసిక పరిస్థితి బాగోలేదని శ్రీకాంత్ కూతురు వైష్ణవికి దూరంగా ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జ్యోత్స్న తన భర్త జ్యువెలరీ షాప్ ముందు ఉన్నాడని తెలుసుకుని కత్తి పట్టుకుని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జ్యోత్స్న ఆమె మామ లింగమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన అరైవ్ అలైవ్ కార్యక్రమం గోదావరి కని స్థానిక మార్కండేయ కాలనీలో కేటీఎస్ పాఠశాలలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ రాజేశ్వరరావు మరియు ఎస్ఐ హరిశేఖర్ హాజరయ్యారు. సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రహదారి భద్రతా నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మైనర్లు వాహనాలు నడపకూడదని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో ముఖ్యమని వారు హితవు పలికారు. విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ వారు తమ కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయాలు తెలియజేయాలని కోరారు. పోలీస్ అధికారుల అమూల్యమైన సూచనతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగి విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. In spite of their busy schedule and the 24/7 services, we have two dignitaries who have given their valuable time to our school to enhance our knowledge with the wonderful words regarding traffic education. Here we have our CI Rajeshwar Rao Garu from the traffic department and the SI Harishekar Rao Garu. Thank you, ma'am. Honorable guests on the stage. The delegates who are really working hard can say that these are our lives. So children, let me first of all thank our officers who have been here and they are ready to deliver their message. Before that, I like to take an advantage to speak few words about today's program. So generally children, every one of us are using the road. Yes, all are using the road. Really, met with an accident in our family. He may be one of our relatives, he may be our brother. వెరీ గుడ్. ఈ ప్రోగ్రామ్ వాస్తవానికి మీరు ఎవరు బైక్స్ నడపరు అన్నా కదా, స్కూటీ బైక్ నడుపుతారా? అయినా కానీ మీకు ఈ టాపిక్ మీద అవగాహన ఉండాలి. ఓకేనా? స్కూల్ అంటే ఏంటి? ప్రతిదీ నేర్చుకోవడం, అవునా కదా? ఎడ్యుకేట్ అవ్వడం, ప్రతి విషయంలో ఎడ్యుకేట్ కావడం, అవునా కదా? సో ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ రూల్స్ మీద కూడా మనకి అవేర్నెస్ ఉండాలి, అవునా కదా? సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల సంక్షేమం, ఆరోగ్యం తమ బాధ్యతగా సంస్థ భావిస్తోందని RG1 SO2 GM చంద్రశేఖర్ తెలిపారు. RG1 పరిధిలోని సింగరేణి ప్రభావిత గ్రామం సింగిరెడ్డిపల్లిలో RG1 సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు.
ఈ వైద్య శిబిరంలో సింగిరెడ్డిపల్లిలోని గ్రామ ప్రజలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలతో పాటు జ్వరం, జలుబు, బీపీ, షుగర్ తదితర ఆరోగ్య పరీక్షలను చేపట్టి వారికి అవసరమైన మందులను అందజేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు చేశారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడుతూ సింగిరెడ్డిపల్లి గ్రామం కొంత భాగం సింగరేణి ఓసి కింద పోగా వారిని మరో చోటికి తరలించడం జరిగిందని, మిగతా వారికి కూడా కొత్తగా స్థలం కేటాయించడం, మార్చడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ ప్రభావిత గ్రామాల అభివృద్ధితో పాటు వారి సంక్షేమం, ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ చిలకా శ్రీనివాస్, సర్పంచ్ జూలా శ్రీనివాస్, డాక్టర్ కారం పద్మ, సంక్షేమ అధికారులు శ్రీనివాస్, రవీందర్, వేణు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఏజెంట్ అండి 47 ఉంటుంది. వయసు ఎంత? 55 ఏళ్ళు ఉంటుంది. ఒక నిమిషం ఇక్కడ తర్వాత మసాలా మాట మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సో ఈ క్యాంపులో ముఖ్యంగా ఏంటంటే మనం జనరల్ హెల్త్ చెకప్స్, సో దీంతో పాటు మనం బీపీ, షుగర్ టెస్టులు కూడా చేయడం జరుగుతుందండి. సో అలానే స్త్రీలకు సంబంధించింది, సో పిల్లలకు సంబంధించిన చికిత్సలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. సో అందుకే అధిక సంఖ్యలో అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు. సింగిరెడ్డిపల్లి గ్రామము ఇందాక ఏజెంట్ గారు చెప్పినట్టుగా ఇది అంటే లెవెలింగ్ క్లేన్ మూలంగా ఈ గ్రామం షిఫ్ట్ చేయబడుతుంది. మ్యాక్సిమం ఒక 90% గ్రామము షిఫ్ట్ అయిపోయింది రోడ్డు అవతల వైపు, ఇంకా కొంత ఒక 10% మాత్రమే మిగిలిపోయింది. సో ఇప్పుడు ఈ ఒక వైద్య శిబిరం అనేది సింగరేణి యొక్క బాధ్యతగా స్వీకరించి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి క్యాంప్స్ పెట్టడం వల్ల మేము విలేజర్స్కి ఏం సహాయం చేయట్లేదు, ఇది ఒక మా బాధ్యతగా మేము స్వీకరించి చేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విలేజ్ షిఫ్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమే. మీకు మళ్ళీ కొత్త విలేజ్, కొత్త ప్రాంతంలో పాత విలేజ్లో ఏది ఇంత సౌకర్యంగా ఉన్నారో అంతకన్నా మెరుగైనటువంటి వసతులతో మీరు అక్కడ ఉండాలి. మళ్ళీ రీహాబిలిటేషన్ కావాలనేటువంటిది యొక్క మంచి ఉద్దేశం కంపెనీకి ఉంటుంది, అది కంపెనీ యొక్క బాధ్యత కూడా. అందులో భాగంగానే మీకు ఎలాంటి సమస్యలున్నా అది తీర్చడానికి మన కంపెనీ మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితేనేమి, తర్వాత DMFT ఫండ్ ద్వారా అయితేనేమి నిధులు సమకూరుస్తూ ఉంది. వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే కనుక మీరు పాత ఊరు నుంచి కొత్త ఊరికి వచ్చినటువంటి బాధ ఏమాత్రం లేకుండా అన్ని సౌకర్యాలు, అంతకన్నా బెటర్ సౌకర్యాలు ఇప్పుడు చూస్తున్నాం. పాత విలేజ్లో చిన్న చిన్న పెంకుటిల్లు ఉండేటివి, కొత్త దగ్గర మంచి మంచి బిల్డింగ్స్ వస్తున్నాయి. ఇంకా అక్కడ ఇంకా అన్ని సదుపాయాలు, వాటర్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, బోర్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా కల్పించడానికి సింగరేణి యాజమాన్యం ఎప్పుడు కూడా ముందుంటుంది. మాకు కార్పొరేట్ వాళ్ళైతేనేమి, తర్వాత చైర్మన్ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏరియా జనరల్ మేనేజర్ గారు ఆల్వేస్ చుట్టుపక్కల గ్రామాలకి ఎప్పుడు కూడా కోఆపరేషన్ ఇవ్వడానికి ముందే ఉంటాము. అన్ని రకాల నోట్స్ కానీ తర్వాత మూవ్ చేస్తూ ఉంటాం ఫండ్స్ కోసం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఇప్పుడు అందులో భాగంగానే ఇప్పుడు ఈ వైద్య క్యాంపులు పెడుతూ ఉంటాం. అయితే ఇందాక సర్పంచ్ గారు ఏం చెప్పారంటే, కొంచెం ఈ జనరల్ చెకప్ కన్నా కొంచెం స్పెషలైజ్డ్ చెకప్ అంటే ఒక హెల్త్ మనది హార్ట్ సంబంధించినటువంటి చెకప్ కూడా పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కంటి పరీక్షలు, ఇంకా ఏదైనా వేరే రకమైనటువంటి డయాగ్నోసిస్ అట్లాంటివి కూడా పెడితే బాగుంటుంది మా విలేజెస్కి అని అన్నారు. సో డెఫినెట్గా ఈ యొక్క సర్పంచ్ గారి యొక్క కోరిక కూడా మేము రిక్వెస్ట్ కూడా మేము పై దృష్టికి తీసుకెళ్తాము, జీఎంఆర్ దృష్టికి. అవి కూడా త్వరలోనే అలాంటి క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి
అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దాని గురించి మేము హామీ ఇస్తున్నాము. సో ఈ సందర్భంగా ఈ విలేజర్స్ అందరు కూడా గ్రామస్తులు ఇంకా ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పగలరు. ఎక్కువ మంది వచ్చేసి ఈ యొక్క వైద్య శిబిరాన్ని సరిగా అంటే మంచిగా యూజ్ చేసుకొని మీ యొక్క మన హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ చెకప్ చేసుకొని చిన్న సమస్యలు ఇందాక కొత్తను వచ్చాడు బీపీ ఎక్కువ ఉందని చెప్పి మేడం గ్రహించింది. ఇమ్మీడియట్గా మీరు పెద్ద హాస్పిటల్ పోండి అని చెప్పింది. సో అట్లా ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి మీకు మెరుగైన వైద్యం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు ఇంత ప్లేస్ తర్వాత అవకాశం కల్పించినందుకు సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా హాస్పిటల్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక సంజయ్ గాంధీనగర్లో గల శ్రీ చైతన్య హైస్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాల వేడుకలను ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంత ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు అతని సతీమణి మనాలి ఠాకూర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదని ప్రేమానురాగాలను అనుబంధాలను బలపరిచే పర్వదినమని, మన భారతదేశం విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు పుట్టినలు కాబట్టి వాటిని నేటి తరాలకు అందించడానికి పాఠశాల యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. తదనంతరం పాఠశాల చైర్మన్ జోజిరెడ్డి గారు, డైరెక్టర్ అమిత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సంక్రాంతి పర్వదినం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ప్రాంగణమంతా భోగి మంటలు, రంగవల్లులు, పతంగులు ఎగరవేయడం, వివిధ నృత్య ప్రదర్శనలతో రకరకాల కార్యక్రమాలతో మారుమ్రోగిపోయింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రవి వర్మ గారు, అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రావణి, ఏవో సందీప్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శ్రీ చైతన్య హై స్కూల్ గ్లోబల్ ఎడ్జ్ క్యాంపస్ కి విచ్చేసిన ఎమ్మెల్యే సతీమణి గారికి ఉదయంగా ఆహ్వానంతో స్వాగతం, సుస్వాగతం. వచ్చేసిన థ్యాంక్ యూ మేడం. మీ బిజీ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్ బాలరాజుపల్లి గ్రామ సమీపంలో పెద్ద పులి సంచరించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాలరాజుపల్లి సమీపంలోని బక్కయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో పులి పాదముద్రలను రైతులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలుగా ధృవీకరించారు. గత వారం రోజులుగా పెద్దపల్లి జిల్లాలోనే పులి సంచరిస్తోంది. గత 4-5 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా బహదూర్ ఖాన్ పేట శివార్లో పులి పాదముద్రలు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. అంతేకాదు సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి, అబ్బాపూర్ గ్రామ సరిహద్దుల్లో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా జూలపల్లి మండలంలో పులి సంచరించడంతో కలకలం రేపుతోంది. దీంతో జూలపల్లి మండల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పెద్ద పులిని పట్టుకొని బోనులో బంధించి ఫారెస్ట్ లో వదిలిపెట్టాలని రైతులు కోరుతున్నారు. క్లియర్గా ఉంది పక్క మార్కు ఇది బాగుంది మొక్క క్లియర్గా ఉంది. పెట్టి తీసుకున్నాం సార్. ఏది ఇచ్చేద్దాం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని టీటీఎస్ అంతర్గాం జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ ఉండడం వల్ల పిల్లలు దూర ప్రయాణం ఇబ్బంది కలగడం వల్ల ఆ పిల్లలకు ఇబ్బంది కలగకుండా డాక్టర్ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దూరం ప్రయాణం బ్రాహ్మణపల్లి చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ప్రయాణ సౌకర్యం కోసం వారి సొంత గృహాలకు వెళ్లడానికి అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారు వారి ట్రస్ట్ తరపున ఆటోలను పెట్టి విద్యార్థులను వారి సొంత గృహాలకు వెళ్లే విధంగా సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గోదావరికని శ్రామిక భవన్లో సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం జరిగింది. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడం కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసింది. 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తెచ్చిన ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతోంది. సామాజిక భద్రత లేని పరిస్థితిలో కల్పించడంతో పాటుగా పారిశ్రామికవేత్తలు తమ ఇష్టానుసారంగా పరిశ్రమలు మూసివేసే హక్కును కల్పిస్తుంది. కార్మిక సంఘాలను పెట్టుకోకుండా చేసి
కట్టు బానిసలుగా మారుస్తుంటే మరోపక్క వామపక్షాల కృషితో 2025లో వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ చట్టం గాంధీ పేరును తీసి జీరాంజీగా మార్చడమే కాక దాని మౌలిక స్వభావాన్ని మార్చేసింది. 90% నిధులు కేంద్రం భరించాల్సి ఉండగా దాన్ని 60% తగ్గించి 40% రాష్ట్ర ప్రభుత్వాల మీద మోపింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు టి రాజారెడ్డి, జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, సిఐటియు జిల్లా నాయకులు ఎన్ భిక్షపతి, టి జ్యోతి, ఎం రామాచారి, మొండె శ్రీనివాస్, దొమ్మేటి కొమరయ్య, టి అంజయ్య, ఎన్ నర్సయ్య, కె పర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కోరలు లేని లేబర్ కోడ్స్ని అమలులోకి తెచ్చింది. 150 సంవత్సరాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాచింది. యాజమాన్యాల సేవలో, అంబానీలు అదానీల సేవలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది మోడీ సర్కార్. వ్యవసాయ రంగంలో విత్తనాల దిగుమతులకు అవసరమైనటువంటి చట్టాలు చేసే ప్రయత్నం చేస్తున్నది. భారతదేశం విత్తన ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన దేశం. ఇక్కడ విత్తనోత్పత్తిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నది. అందుకు భిన్నంగా విదేశాల నుంచి విత్తనాల దిగుమతికి ఉపయోగపడే విధంగా చట్టాలు చేసే ప్రయత్నంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఉన్నది. మరోవైపు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టాన్ని ఇప్పుడు స్కీమ్గా, ఒక సంక్షేమ పథకంగా మార్చేసింది. నిన్నటిదాకా ఉపాధి హామీ ఒక హక్కు, ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేందుకు ఒక సాధన. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని ఒక దయతలిచి ఇచ్చేటువంటి సంక్షేమ పథకంగా మార్చింది. అంతేకాదు, వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉండే సమయంలో ఉపాధి హామీ పనులు ఉండడానికి వీల్లేదని చెప్పి నిర్ణయించింది. అంటే వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉండే సమయంలో వ్యవసాయ కూలీలకు ఇంకే పనులు లేకుండా చేసి భూస్వాములు, ధనిక రైతులు ఏమిస్తే అది తీసుకొని పనిచేసే విధంగా నెట్టడమైంది. అంటే వ్యవసాయ కార్మికులు సంఘం పెట్టుకొని భూస్వాములతో, ధనిక రైతులతో బేరసారాలాడడానికి అవకాశం లేకుండా చేసింది. ఉపాధి హామీ పనులు ఉన్నప్పుడు మీరు తగిన కూలి పెంచకపోతే మేము ఉపాధి హామీ పోతామని వాళ్ళు బెదిరించగలుగుతారు, బేరసారాలు ఆడగలుగుతారు, రేట్లు పెంచుకోగలుగుతారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈరోజు చిలకలయ్య గుడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఎన్టీపీసీ భీమునిపట్నం నందు ధనుర్మాస ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ కాలనీ మేడిపల్లి వాస్తవ్యులు శ్రీ చేప్యాల సత్యనారాయణ మంగమ్మగార్ల దంపతుల కూతురైన అంజిత ఐపీఎస్ ఢిల్లీ రాష్ట్రం గారు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన అంజిత గారు 2 రోజుల పాటు జరుగు ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నెలకొని ఉన్న దేవి దేవతల స్వామి విగ్రహాలకు పుష్ప కైంకర్య నిమిత్తం పూలు మాలలు సమర్పించి పూజించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఢిల్లీ రాష్ట్రంగా పదోన్నతిపై మొదటిసారిగా వచ్చిన సందర్భంగా వారికి ఆలయం నందు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతించి స్వామివారి శేషవస్త్రం కప్పి స్వామివారి పూలమాలలు అందజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటు కార్యక్రమంలో చేప్యాల రామారావు, కేశవరావు, వెంకటరామారావు, సతీష్ రావు, మాధవరావు, శరత్రావు, రావికంటి ఈశ్వర్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రానున్న సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులందరికీ సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, హెచ్కేఆర్ సంస్థల అధికారులు మరియు జాతర కమిటీ సభ్యులు పాల్గొని ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, లక్షలాది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీ భద్రతా ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ చర్యలు, ఆరోగ్య అత్యవసర సేవల కోసం హెల్త్ ఎమర్జెన్సీ స్టాళ్లు, అంబులెన్స్లు, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేవాదాయ శాఖ సమన్వయంతో పూజా కార్యక్రమాలు, గద్దెల పరిసరాల నిర్వహణ, భక్తుల దర్శన సౌలభ్యం, ప్రసాద పంపిణీ వంటి అంశాలను శ్రద్ధగా చేపట్టాలని సూచించారు.
త్రాగునీరు పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రవాణా వంటి అన్ని విభాగాల సమన్వయంతో పనిచేసి సమ్మక్క సారలమ్మ జాతరను ఆదర్శంగా నిలిపేలా నిర్వహించాలన్నారు. ఈ రోజు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచన మేరకు రామగుండం కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ని రామగుండం లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్ మరియు నాయకులు స్వాగతం పలికి స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో దాదాపు 200 మంది న్యాయవాదులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పొన్నం అశోక్ గౌడ్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాదాసు శ్రీనివాస్, ముస్కే రవికుమార్, వరలక్ష్మి మరియు ప్రభుత్వ న్యాయవాదులు శంతన్ కుమార్, సౌజన్య మరియు సీనియర్ న్యాయవాదులు మేడ చక్రపాణి, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, జవ్వాజీ శ్రీనివాస్ మరియు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. న్యాయవాది వాళ్ళకు కూడా ఈ రోజు ఈ రోజు మీ ముందుకు బార్ కౌన్సిల్ ఫస్ట్ టైం క్యాండిడేట్ గా నేను ఇంతకుముందు గతంలో మీకు తెలుసు మీ హైకోర్టు కూడా ప్రెసిడెంట్ గా, తర్వాత తెలంగాణ హైకోర్టులో కూడా ప్రెసిడెంట్ గా పనిచేశాను. అంతకుముందు అసిస్టెంట్ ల్యాండ్ ఇచ్చారు. కానీ అది సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే బార్ కౌన్సిల్ అనేది ఇలా ఢిల్లీలో చూసినాం మనం. ఎంత పెద్ద బార్ కౌన్సిల్ అంటే ఈ మధ్యలో వాళ్ళు అది కూడా తీసుకున్నారు. గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అక్కడ వెల్ఫేర్ ఫండ్, మెడికల్ ఇన్సూరెన్స్ కూడా 10 lakhs ఇచ్చారు ఢిల్లీ గవర్నమెంట్. మీరు ఈ మధ్య చూసింటారు. అంటే అట్లా మన గవర్నమెంట్ కూడా మనకు అడ్వకేట్ల పట్ల అయితే అడ్వకేట్లకు ఇలా రిక్షా కార్మికులు కావచ్చు, లేకపోతే వేరే ఈ మన సప్లై చేసే వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అసంఘటిత కార్మికులు. అటువంటిప్పుడు మనం అడ్వకేట్లు ఇంతమంది ఇలా 35,000 సివిల్ వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్రోల్మెంట్ అయిన 50,000 మంది అడ్వకేట్లు. అంటే పెద్ద స్ట్రెంత్ మనది. కాబట్టి మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అంటే మనం యూనిటీ చూస్తున్నాం ఎప్పుడు కూడా. అట్లీస్ట్ ఒక ఇయర్లీ కనీసం ఒక్క మీటింగ్ అయినా జనరల్ బాడీ పేరు మీద మన అసోసియేషన్లందరినీ, అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, బార్ కౌన్సిల్ కూర్చుండి సమస్యలు ఏమున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఆ సమస్యలను కూడా ఒక అవగాహన తీసుకుని గవర్నమెంట్ దగ్గర పోతే డెఫినెట్గా మనం పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమం ఏంటంటే మిత్రులు చెప్పారు 41A గురించి. అది యాక్చువల్గా నేను టీపీసీసీ లీగల్ చైర్మన్గా అయినప్పుడే వెంటనే అంటే చాలా రోజుల నుంచి 41A మీద చాలా రోజుల నుంచి ఒక సమస్య నడుస్తుంది. ఎందుకంటే సింగిల్ జడ్జి కోర్టులలో ఎప్పుడైతే మనం మండల స్థాయికి పోతే పాపం కోర్టులన్నీ కూడా 12 గంటల క్లోజ్. ఎందుకంటే బెయిల్స్ లేవు. ఏదైనా ట్రయల్ వస్తే ట్రయల్ నడుస్తుంటే మిడిల్ ఆఫ్ ద ట్రయల్ ఏమవుతుంది, అన్నీ మొత్తం లోకాలు లెఫ్ట్ అన్ని క్లోజ్ అయిపోతుంది. సెటిల్మెంట్, లోకల్ సెటిల్మెంట్. దాని ద్వారా ఏమవుతుంది, అడ్వకేట్లకు పని లేదు, పైసలు. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు మనం ఏమంటామంటే దాన్ని చేయాలంటే మన లా సెక్రటరీ తిరుపతి గారు ఉండే ఇక్కడ మన జిల్లా వాడు ఆయన ఏం చేశారంటే దీన్ని 5 years తగ్గిస్తే ఒక 50% కేసెస్ కోర్టుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం కేసెస్ 7 years సెక్షన్స్ అన్ని 307 నుంచి మొదలు పెడితే ఏమి ఉన్నాయో అన్ని సెక్షన్లలో 7 years ఉన్న పనిష్మెంట్ అన్నీ కూడా మనకు దానివల్ల ఏమవుతుంది, బాగా నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే దాన్ని 5 years తగ్గడం వల్ల అంటే మనం సుప్రీంకోర్టు ఆర్డర్ను ప్రొటెక్ట్ చేస్తూ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రొటెక్ట్ చేస్తూ, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏంటంటే అక్కడ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో అరెస్ట్ చేయరు వాళ్ళంతా. అంటే అక్కడ లాస్ వేరు. కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఆరోపణలు చేసినప్పుడు అరెస్ట్ చేయకుండా వాడు ఛార్జ్షీట్ ఫైల్ అయ్యాక మాత్రమే అక్కడ స్ట్రిక్ట్గా ట్రయల్ వస్తే కాబట్టి డెఫినెట్ కన్విక్షన్ వస్తుంది. ఆ ఉద్దేశంతో వాళ్ళ మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా అట్లా అరెస్ట్ చేయకుండా పాటిస్తున్నాయి. జస్ట్ అరెస్ట్ చేసి బెయిల్ చేసి పెట్టరు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంది, పోలీసు వాళ్ళు మనం చేసేది వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో బెయిలబుల్ అఫెన్స్ బిలో 7 years పెడతారు. ఏదనుకో ఒక 309, 409 ఒకటి వేసేసి దాన్ని నాన్ బెయిలబుల్ చేస్తారు. కాబట్టి చూడాలరా దాని మీద కూడా డెఫినెట్గా మనం 34(3) కింద దాన్ని కూడా మార్చేసి ఈరోజు ముందుకు పోయే అవకాశం ఉంది. ఇక మిగతా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య పిలుపునిచ్చారు. బుధవారం గోదావరికని దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ప్రజలకు సంక్షేమం, భద్రత, అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల మధ్య ఉండి పార్టీ విధానాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుర్పించిన సోమారపు లావణ్య రామగుండం నియోజకవర్గంలో కూల్చివేతలు, కమిషన్లు కాంగ్రెస్ నేతల దినచర్యగా మారాయని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అలవాటైందని, అర్ధరాత్రి కూల్చివేతలతో ప్రజల్లో భయాందోళన నెలకొందాయని అన్నారు. చిరు వ్యాపారులు దుకాణాలు కూల్చివేసి వారిని రోడ్డున పడేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్, మహావాది రమణ, బీఎంఎస్ నాయకులు చెల్ల సత్యనారాయణ, శోభ, మాజీ మండల అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, స్టేట్ ఎస్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బూడిద రమేష్, నవీన్ గౌడ్, కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. రేపు ఏ రిజర్వేషన్స్ అయినా కానీ మేయర్
అది భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉండాలని చెప్పేసి దానికోసానికి ఈరోజు అత్యవసర సమావేశం పిలవడం జరిగింది. దాన్ని మీరందరూ కూడా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే వాళ్ళే, పోటీ చేసిన వాళ్ళు. ఇంకా చాలా మంది కూడా మరి ఈరోజు సమ్మక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పిండ్రు. అయినా కానీ ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గంటల వ్యవధులు ఉన్నాయి. మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు రామగుండం కార్పొరేషన్లో మనం గెలుస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది. ఎందుకంటే ఎక్కడ పోయినా అందరూ ఏంటంటే అందరినీ చూసినాం, భారతీయ జనతా పార్టీని చూడాలి, మోడీ మీద నమ్మకం ఉన్నది, పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే 2014 నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లేదు, ఎక్కడ ఒక్క టెర్రరిస్ట్ అటాక్ లేకుండా, ఒక్క స్కామ్ లేకుండా నిరంతరం మంచి మంచి స్కీమ్లతోని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పార్టీ ముందుకెళ్తున్నాం. ఈరోజు మన పార్టీ గురించి కానీ పార్టీ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ మీరు చూడొచ్చు, లేదా ఇన్సూరెన్స్ ప్లాన్ చూడొచ్చు, ముద్రా లోన్స్ చూడొచ్చు, మనకు వందే భారత్ ట్రైన్ చూడొచ్చు, సో మేక్ ఇన్ ఇండియా చూడొచ్చు. కొంతమంది మూర్ఖులు మేక్ ఇన్ ఇండియా కాలంలో ఈరోజు ఏడుస్తాను వాళ్ళు. ఈరోజు ప్రపంచంలో ఆయుధాలు మనము ఇంపోర్ట్ చేసుకునేది, అట్లాంటిది అన్ని అగ్రదేశాలకు కూడా మనం ఆయుధాలు పంపిస్తున్నాం. ఈరోజు బ్రహ్మోస్ మీకు గర్వంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచంలో తిరుగులేని ఆయుధం ఏదైతే ఉన్నదో బ్రహ్మోస్, అది మనము రష్యా వాళ్ళు కలిసి మనం తయారు చేసినాం, దానికి తిరిగేలేదు. ఈరోజు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగినప్పుడు మీరు చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కనీసం ఒక చిన్న బాంబు కూడా మన దగ్గర వేలలేదు. కానీ మనం ఏం చేసినాం, కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్లో ఉన్న నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నాయకులతోని మరి ఈరోజు అత్యవసర మరియు అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గం నుంచి కూడా తప్పకుండా మేయర్ పదవిని మేము కవితం చేసుకోబోతున్నామని మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి ప్రజలలో చాలా ఆదరణ మరి ఉంది. సో దాన్ని మేము తప్పకుండా ఎవరైతే క్యాండిడేట్స్ నిలిచింటున్నారో వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాము. మేయర్ పదవిని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ మేము కూడా మేయర్ పదవిలో కూడా మేము రేస్లో ఉన్నామని తెలియజేస్తున్న అది బీసీ అయినా ఒకవేళ ఎస్సీ అయినా మహిళ అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ పదవిలో మేము దాన్ని కైవసం చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి ఎక్కడ నుంచి 60 డివిజన్స్లో ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని కలవచ్చు. తప్పకుండా మేము ఏదైతే సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఇక్కడికి ఇచ్చేసిన వారందరూ కూడా థ్యాంక్ యూ. భూ నిర్వాసిత మరియు ప్రభావిత గ్రామ ప్రజలకు, చిరు వ్యాపారులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా బాధితులకు ఎన్టీపీసీ న్యాయం చేసే వరకు పోరాటం ఆగదు. రెండవ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదునూరి రవి ఎన్టీపీసీ మొండి వైఖరి, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, చాలపల్ల భూ నిర్వాసితులకు, చాలపల్ల గ్రామ భూ నిర్వాసితులకు రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భూ నిర్వాసితుల పోరాటం చేస్తున్న
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ రాష్ట్రీయ జై కాంగ్రెస్ 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 గ్రామమైన నరాశలపల్లి ఉద్యోగాలు లేక ఉపాధి లేక 20 సంవత్సరాల ముందెళ్ళి జీవనోపాధి కోసం షాప్స్ నడిపించుకుంటున్న చిన్న చిరు వ్యాపారులను ఎన్టీపీసీ దౌర్జన్యంగా ఈరోజు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చినా కానీ ఇలా దుశ్చర్యగా ప్రతి ఒక్కళ్ళను రోడ్డు మీద వారి కుటుంబాలను రోడ్డు మీద వేసే ప్రయత్నం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిర్వాసితులకు ఎన్టీపీసీ యాజమాన్యం మా ఊరు లేచినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని ఒప్పుకున్నది. కనీసం చిరు వ్యాపారం చేసుకున్నా కానీ వాళ్ళను రోడ్డు మీద వేసే ప్రక్రియ చేస్తుంది. ఎంతటికైనా కానీ వీళ్ళ షాపులు నిర్మించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని తీవ్రంగా ఖండిస్తుంది. కమాన్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ నగర్కు చెందిన కొంతం చందు వైద్యం కోసం నీట్ 2026 పేరెంట్స్ గ్రూప్ సభ్యులు బుధవారం చందుకు ₹50,000ను ఆర్థిక సహాయంగా అందజేశారు. చందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన కొంతం చందు చికిత్సకు అంత స్తోమత లేకపోవడంతో బాధిత కుటుంబం సహాయం అందించాలని దాతలను వేడుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతరలో బుధవారం సమ్మక్క సారలమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని జాతర కమిటీ ఆధ్వర్యంలో పరీక్షలలో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. హీటర్ అందించిన కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినుడు. భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్చల్. రానున్న సమ్మక్క సారలమ్మ జాతరను భక్తులందరికీ సురక్షితంగా సౌకర్యవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నత స్థాయి సమీక్ష. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.